సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్‌కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత. నమస్తే హరిత. నమస్తే రాజు. సో హరిత, కొంతమంది లవ్ చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అరే మనకి అలాంటి లవ్ దొరికితే బాగుంటుంది కదా అని చాలా కోరికగా ఉంటుంది అలాంటి లవ్ కోసం. కొంతమందిని చూస్తే భయంకరంగా ఉంటుంది. అరే బానిస బతుకుతున్నారు ఏంటి, ఎందుకు అంత బానిసగా ఎందుకు బతకాలి అంటే, ప్రేమ బానిస రెండు ఒకటేనా, వేరువేరా, అసలు తేడా ఏంటి? నాకు అనిపిస్తుంది నీ కోసం ఎదురు చూడడం ప్రేమ, నీ ప్రేమ కోసం ఎదురు చూడడం బానిస అని నా ఫీలింగ్. సో ఇంత తేడా ఉంది కదా, సో మరి ఎందుకు అది గుర్తించుకోలేకపోతున్నారు? దీని గురించి ఒక్కసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయి. నేను ఒక కేసు మాట్లాడి మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఓకే, అక్కడ నుంచి ఆడియన్స్కి కూడా అర్థం అవుతుంది అనమాట అసలు ఏంటి డిఫరెంట్ అనేసి. రీసెంట్గా ఒక కపుల్ ఉన్నారు. ఓకే, ఆ కపుల్ హనీమూన్ కోసము 5 days ప్యాకేజ్లో వెళ్ళారు. హాలిడేకి వెళ్ళారు, ఆ రూమ్స్ బుక్ చేసుకున్నారు, అంతా ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. షాపింగ్లు అన్నీ అయిపోయినాయి, ప్రిపేర్డ్గా ఉన్నారు. అండ్ హనీమూన్ అంటే ఇంకా నీకు తెలుసు కదా ఎంత ఊహించుకుంటారో, బాగా ఎంజాయ్ చేయాలని, అలా ఉండాలని, ఇలా ఉండాలని. బట్ ద థింగ్ హ్యాపెండ్ వాస్, అతను అనుకున్న అక్కడ సీ వ్యూ కోరుకున్నాడు. సీ వ్యూలో అతని హోటల్ రూమ్ లేదు. ఓకే, ఇంకేదో రూమ్ ఇచ్చారు. సో అతను ఏం చేశాడు, స్టాఫ్కి కాల్ చేశాడు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఈ రూమ్ కాదు, నాకు ఎలాంటి రూమ్ కావాలి, యాక్చువల్గా నేను సీ వ్యూ కావాలి. స్టాఫ్ వచ్చి ఇంకా మాట్లాడడం, మీరు ముందే చెప్పాలి సార్, అది ఇంకొంచెం 2000 ఎక్కువ సార్, సంథింగ్ ఏదో ఇట్లాంటి ఆర్గ్యుమెంట్ జరిగింది. అండ్ ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్కి వెళ్ళిపోయింది. ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. ఇక్కడ వైఫ్ ఏం చేసిందంటే జస్ట్ ఒక డైలాగ్ కొట్టింది, సంథింగ్ లైక్ దిస్. ఎగ్జాక్ట్గా కాకపోయినా షీ సెడ్ సంథింగ్ లైక్ దిస్, పోనీ వదిలేసేయండి, మనం ఇక్కడికి వచ్చింది ఎంజాయ్ చేయడానికి కదా, సీ వ్యూ కోసం కాదు కదా, పర్లేదులే, ఇలాంటి రూమ్ పోతే పోయింది, బట్ వదిలేసేయండి ఇక్కడ. రైట్, తను అంటుంది కదా, తను కూడా కరెక్ట్ అంటుంది, వదిలే. ఇతనికి ఏమైపోయింది, నువ్వు నా సపోర్ట్ చేయకుండా స్టాఫ్కి సపోర్ట్ చేసేవేంటి అని స్లోగా ఈ సీన్ కాస్త ఇటు తిరిగిపోయింది. వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ మొదలైపోయింది. పెళ్ళైన స్టార్టింగ్లో, నేను హనీమూన్కి వెళ్ళావు, నువ్వు ఏదో ఆలోచనలతో వచ్చావు, ఇతను డామినేట్ చేస్తున్నాడు, ఆమె పడుతోంది, కొద్దిసేపు తర్వాత ఆమె రిటర్ను, ఈయన పడ్డాడు, అండ్ స్లోగా ఇద్దరి మధ్యలో గ్యాప్. ఆ 5 days ఎందుకు ఉంటున్నారో కూడా తెలియకుండా, ఎందుకు ఆ స్పాట్స్ బుక్ చేసుకున్నారో కూడా తెలియకుండా ఆడికి వెళ్ళడం. ఇంకా ఒకరికొకరికి ఆ ఫీలింగ్స్ మంచిగా రావట్లేదు. నీ ఎనర్జీస్ అంతా ఆల్రెడీ నెగటివిటీతో ఫిల్ అయిపోయినాయి. నీకు ఫర్గివ్నెస్ రావట్లా, వాడికి ఫర్గివ్నెస్ రావట్లా. ఆబ్వియస్లీ 5 రోజులు యమగండంలా కనబడింది, ఏదో ఒకటి ఇది అయిపోతే బాగుండని తిరిగి వచ్చి పడ్డారు. ఇలాంటి మ్యారేజ్ ఎన్ని రోజులు సస్టైన్ అవుతుంది రాదా? అసలు అవ్వదు. గట్టిగా కొడితే 1 నెల 2 నెలలు. ఎందుకు తెలుసా, వీళ్ళకి ఒకరినొకరు క్షమించుకోవడం రావట్లా. ఎలా ఫర్గివ్ చేయాలి అని ఏ బుక్స్లో నేర్పలా, ఎలా సారీ చెప్పాలో నేర్పలా. సారీ ఎవరికైనా చెప్పే విధానంలో లోపల ఒక ఫీలింగ్ ఉన్న ఈగోని ఎలా దాటాలో చెప్పలా. రైట్, ఇవి తెలియనప్పుడు మనం ఆ రిలేషన్షిప్స్లో ఆబ్వియస్లీ ఆ మిస్టేక్స్ చేస్తాం. ఇంకా కామెడీ ఏంటంటే, నువ్వు నేర్చుకోనంత వరకు ప్రకృతి అదే లెసన్ నీకు తిరిగి మళ్ళీ నేర్పించేదాకా పడేస్తుంది. నువ్వు ఈ పార్ట్నర్ని తప్పించుకున్నావు అనుకో, వచ్చే పార్ట్నర్లో కూడా నీకు మళ్ళీ అవే రిపీట్ అవుతాయి. చాలా మంది అనుకుంటారు మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటే హ్యాపీగా ఉంటాము, ఈ పోతే బాగుండు బాబా అని ఇక్కడ నుంచి అయితే బయటపడాలి అనుకుంటారు. నువ్వు బయటపడు, మళ్ళీ నువ్వు ఇంకో దాంట్లోకి దూకుతావు, ఇంకా పెద్ద ఊబిలోనే దూకుతారు. ఎందుకో చెప్పనా, జనరల్గా బికాస్ దిస్ ఈజ్ యువర్ ప్యాటర్న్, నీకు రావట్లేదు అది. సో యూ లర్న్ ఇట్. నో, ఎంత త్వరగా ఆ స్కిల్స్ నేర్చుకుంటామో అంత త్వరగా మనకు మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. బెస్ట్ సెల్ఫ్ హెల్ప్ ఇదే. రైట్, ఏంటి అంటే నేను త్వరగా నేర్చుకోగలగటం. ప్రకృతి ఎప్పుడు కూడా కింద పడేసి నేర్పిస్తుంది. ప్రకృతిని అమ్మ అంటాం, మదర్ నేచర్ అంటాం. ఎందుకంటే కింద వాడు పాకుతూ 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 లేచి నిలబడే టైంకి పడాల. వాడు 10 సార్లు పడని, 11వసారి వాడు లేచి నిలబడాలి. ఒక ఆబ్జెక్ట్ పట్టుకొని లేచి నిలబడాలా, లేకపోతే ఒకసారి పడిన తర్వాత మళ్ళీ నేను ఇలా పడకుండా ఎలా నేర్చుకోవాలని వాడు నేర్చుకునే ప్రాసెస్ అది. రైట్, సో ఈజ్ ద రిలేషన్షిప్స్. బయటకు వచ్చేయకండి. సెపరేషన్ ఈజ్ నెవర్ ద సొల్యూషన్, బికాజ్ యూ విల్ బి మోర్ లోన్లీ. అరే ఒకడు ఉన్నా బాగుండు ఫైట్ చేస్తానికి,
అరే ఒకడు ఉంటే బాగుండు నాకు మెడిసిన్స్ వేయడానికి, అరే ఒకడు ఉంటే బాగుండు పాలు కలపడానికి అనిపిస్తుంది రాదా. దిస్ ఇస్ ఫార్ బెటర్, రైట్. సో ఇక్కడ నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఆ వైఫ్ అండ్ హస్బెండ్స్ గురించి డిస్కస్ చేశాం కదా, అలానే ఇక్కడికి వచ్చేసరికి కూడా నువ్వు చెప్పు. ఇప్పుడు టాపిక్ స్టార్ట్ చేసాం కదా, నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వేం అడగాలనుకున్నావు ఇందులో? ప్రేమ అంటే అదే అంటున్నాను, ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు. బానిస అసలు ఆ ప్రేమకి బానిసకి తేడా బానిసత్వం అంటే, ఇప్పుడు నేను ఇలా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నా సపోజ్, నా కాలు గడగరా, నా కాలు గడిగిన నీళ్ళు నువ్వు దాగరా, నేను నీకు చెప్తున్నా ఫోన్ వాడికి ఫోన్ కొట్టరా నువ్వు, నేను చెప్పిందల్లా నువ్వు చేయాలి, చేయకపోతే నేను నిన్ను హర్ట్ చేస్తాను. అది మాటలతోనా చేతలతోనా, ఫుడ్ పెట్టకుండా నా ఫుడ్ పెట్టా, లేకపోతే ఫుడ్ లో ఎక్కువ కారం వేసి ఆడను, అక్కడ ప్రేమ ఎక్కడ? దిస్ ఈస్ బానిసత్వం, దిస్ ఈస్ ఎక్స్ట్రీమ్ డామినేషన్. ఐదర్ ప్రేమ ఉంటది లేదా డామినేషన్ ఉంటది, రైట్. బానిసత్వం నేను చెప్పిందల్లా వాళ్ళు చేయాలి, అదే నా ప్రేమ. దిస్ ఈస్ నెవర్ లవ్, దిస్ ఈస్ కండిషనింగ్, దిస్ ఈస్ కంట్రోల్, దిస్ ఈస్ సైకోయిజం, దిస్ ఈస్ సాడిజం. అవును. అరే వాళ్ళని వదిలిపెట్టండి బాబా. నేను ఏమంటాను అసలు చాలా మందికి ఇదే చెప్తాను, నేను ప్రేమించట్లేదు, నీకు నచ్చట్లేదు, నువ్వు నచ్చినట్టు వాళ్ళు ఉండట్లేదు, కొన్ని రోజులు వదిలిపెట్టరు భయ్, వదిలిపెట్టరు. అలాంటి వాళ్ళు రిలేషన్షిప్ నుంచి బయటికి రమ్మన్నట్లా, వాళ్ళని నీ బ్రెయిన్ లో నుంచి వదిలిపెట్టు, వాడికి స్పేస్ ఇవ్వండి. అలానే అమ్మాయికి కూడా కొన్ని రోజులు స్పేస్ ఇవ్వండి, లెట్ దెమ్ గో ఫర్ 90 days. నేను మొన్న రీసెంట్ గా విన్నాను, బాగా గొడవలు పడుతున్నారంట. అతను అన్నట 3 నెలలు వదిలిపెట్టేసి పక్కన సెపరేట్ గా ఉండడు అన్నాడట. సెపరేట్ గా ఉండగానే వాళ్ళిద్దరికి రియలైజేషన్ స్టార్ట్ అయింది, ఎంత ఒకరి మీద ఒకరు ఇంటర్ డిపెండెంట్ ఉన్నారు అని. నోరు మూసుకొని 90 days తర్వాత వచ్చి కలిసారు. బికాస్ లైఫ్ లో ఎప్పుడు వన్నే ఉండదు కదా, బోత్ గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్స్ ఇవి. నువ్వు ఒకటే నేనే ఇస్తున్నా కాబట్టి నువ్వు నేను చెప్పినవన్నీ చేయాలి, కాబట్టి నువ్వు నేను చెప్పిన. దిస్ ఈస్ బానిసత్వం బాబా. నెవర్ కంట్రోల్ ఇన్ ఎనీ రిలేషన్షిప్, రైట్. మొన్న నేను మా బాబు ఒకటి చేశాడు రాదా, ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్, చాలా బాధేసింది. మా బాబు కూడా చేసింది. సరే పెయిన్ అనిపించింది, పెయిన్ ఎక్స్ప్రెస్ చేయాలి నేను. వాడికి నాకు బాధ వచ్చిందని చెప్పకపోతే ఎట్లా? నెక్స్ట్ టైం నాకు ఇలా బాధ వచ్చినప్పుడు నువ్వు ఇలా నాకు హెల్ప్ చేయాలని వాడికి నేను చెప్పకపోతే. సో ఐ మేడ్ హిమ్ సిట్, ఫస్ట్ కూర్చోబెట్టాను, నా వ్యూ మొత్తం చెప్పేశాను. అరే వినరా, నీకు నిద్ర వస్తున్నా, ఆవలి ఎంత వచ్చినా ముందు వినేరా. వాడికి నేను నేర్పించాల్సింది వినాలి అన్న సంస్కారం డెవలప్ చేయటం. ఫ్యూచర్ లో వాడు నేర్చుకోవాల్సింది అదే. ఒక ఆడపిల్లని కూర్చొని చెప్తున్నప్పుడు నువ్వేం జడ్జ్ చేయకు, నిన్ను కూడా అనొచ్చు 2 మాటల్లో, లైట్ తీసుకో, కానీ అక్కడ ఉండు ఫిజికల్ గా. వాడికి నేను అది డెవలప్ చేయాల్సిందే, రైట్. సో నేను వాడికి అదే అంటే వాడు సావగొట్టును, బట్ ఐ విల్ మేక్ హిమ్ లిసన్, రైట్. నీకు ఆ హ్యాబిట్ డెవలప్ అవ్వాల్సిందే. అండ్ గర్ల్ దగ్గరకు వచ్చేసరికి కంప్లీట్లీ డిఫరెంట్ మదర్, కంప్లీట్లీ డిఫరెంట్ రాదా. గర్ల్ని నేను ట్రైన్ చేసే విధానమే వేరు. నేను కూడా పోతా, నేను కూడా అన్న వెనకాల సైకిల్తో కూడా పోతా అంటే నాట్ అలౌడ్ బాబా, యు ఆర్ నాట్ అలౌడ్. నిన్ను ఆ వరల్డ్ చూసే విధానం, వాడిని చూసే విధానం కంప్లీట్గా డిఫరెంట్ బేబీ. నేను డిఫరెంట్గానే ట్రైన్ చేయాలి, తప్పదు. నువ్వు ఈక్వల్ రైట్స్ కోసం ఫైట్ చేయి, నువ్వు ఏమన్నా చేయి, అది ఇంత ఉంది అప్పుడే ఆర్గ్యూ చేస్తుంది రాదా. ఇంత గట్టిగా కొడితే 5 ఏళ్ళు కూడా నిండలేదు ఇంకా. బట్ స్టిల్ దిస్ ఇస్ హౌ పీపుల్ ఆర్. పట్టు వదులు, పట్టుకో వదిలిపెట్టు, దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. గట్టిగా పట్టుకొని నువ్వు పిసికేసినంత బానిసత్వం ఏ రిలేషన్షిప్ కూడా ఎక్కువ స్క్వీజ్ చేస్తే ఎక్కువ రోజులు నిలబడదు. నీకు లంగ్స్ అదే నీకు ఇచ్చే ఇండికేషన్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎందుకు తెలుసా? బెస్ట్ రిలీజ్ స్ట్రెస్ రిలీఫ్ లో ఫస్ట్ చెప్పేదే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఎందుకంటే నీ హార్ట్ సఫకేట్ అవుతుంది. లంగ్స్ నువ్వు బ్రీత్ చేయట్లేదు అని అంటే నాకు థ్రెట్ ఉంది, నేను చచ్చిపోతున్నాను అని. నువ్వు రిలేషన్షిప్ లో కూడా అదే చెప్తున్నావు. రిలేషన్షిప్ లో నీకు కొన్ని మాటలు పక్కన వాళ్ళకి ఊపిరి ఆడట్లేదు, వాళ్ళనితో ఉండలేకపోతున్నారు. అప్పుడు కొంచెం స్పేస్ ఇవ్వండి, కొంచెం వదిలేయండి. మొన్న ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత మా హస్బెండ్ తనను, గుడ్ మామ నువ్వు కరెక్ట్ ఫైట్ చేసినావు, ఆ టైంలో నాకు రాంగ్ అని తెలుసు, బట్ స్టిల్ నా ఈస్ట్రోజన్ లెవెల్స్ ఫైట్ చేయని చెప్తోంది. బట్ దిస్ టైమ్ యూ ఆర్గ్యూడ్ వెల్, నువ్వు కరెక్టే ఫైట్ చేసావు, కానీ నెక్స్ట్ టైం కొంచెం తక్కువ చేయవా, కొంచెం ఎక్స్ట్రీమ్ అయిపోయింది, నేను పెయిన్లోకి వెళ్ళిపోయినా. బట్ ఐ సెడ్ గుడ్, బికాస్ ఆయన ఎప్పుడు ఫైట్ చేయలేదు ఆయన కోసం. ఆయన నౌ హీ హాజ్ లర్న్డ్ ఇట్, గుడ్ అచ్చా లాగా ముజే అర్థమవుతుంది. నేను కూడా మిస్టేక్ చేశాను అండ్ ఐ యాక్సెప్టెడ్ ఇట్, ఐ సెడ్ సారీ, రైట్, క్లీన్ ఇట్. వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో గొడవలు రావద్దు అని ఎప్పుడు అనుకోద్దు రాదు. అలా అని కావాలని గొడవలు తెచ్చుకొని నా దగ్గరికి రండి అని నేను ఎప్పుడు అనుకోను. గొడవలు వస్తాయి, బట్ లెట్ ఇట్ పాస్. నో, బీచ్కి వెళ్ళాము, ఓషన్కి వెళ్ళాము, నాకు బీచ్ రిలాక్సేషన్ అని మా ఆయనకు తెలుసు.
సో హీ అండర్స్టాండ్స్, ఓకే ఇది లిమిట్స్ దాటిందంటే దీన్ని తీసుకెళ్లి బీచ్లో పడేస్తే కొద్దిసేపు అది క్లీనింగ్ ప్రాసెస్ చేసుకొని తిరిగి వచ్చేస్తుంది. మదర్ నేచర్ కెన్ హీల్ మీ. నాకు అది బిగ్గెస్ట్ హీలర్ అని తెలిసినప్పుడు మా ఆయన వెంటనే నువ్వు చెప్పు తీసుకెళ్ళనా, మరి ఇప్పుడు ఎలా డ్రైవింగ్ చేస్తావు అది నా ప్రాబ్లం, తీసుకెళ్ళనా తీసుకెళ్ళాను. దెన్ అండ్ దేర్ బ్యాగ్ సర్దినం పోతూనే ఉన్నాం. అండ్ ఐ సెడ్ మామ ఇట్లాంటి హస్బెండే కావాలనుకున్నా నేను, ఇట్లా పోదాం అనగానే బ్యాగ్ వేసుకొని పోతూనే ఉండాలి అని. లాస్ట్ వీక్ నాకు ఇలాంటి ఆయన వద్దన్నాను, నువ్వు మాత్రం ఇట్లా బిహేవ్ చేస్తున్నావు. దిస్ ఈస్ హౌ అవర్ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఆర్. వైఫ్స్ని కొంచెం అర్థం చేసుకోవాలి భర్తలు. ఒక ఆమె కాఫీ తాగుతుంది రాదా, హస్బెండ్ పక్కనే కూర్చున్నాడు, ఆ అమ్మాయి కాఫీ తాగుతూ నేను నీకు డివోర్స్ ఇస్తున్నా రేపు, నన్ను వదిలిపెట్టేసి నేను భరించలేకపోతున్నా అంది. హస్బెండ్ ఏమన్నాడు తెలుసా, నీ ఫేవరెట్ ఫుడ్ ఏం తింటావో చెప్పు, ఇప్పుడు నేను ఏమో ఆర్డర్ పెట్టాను అని అడిగాడు. వైఫ్ వెంటనే నవ్వుతూ ఐ వాంట్ చోలే బటాలి సంథింగ్ షీ సెడ్. సింపుల్ సింపుల్ తా నీ ఇంకమ్మా నీకేందే నేను చేసి పెట్టేది, నీకేందే ఏంది ఎన్ని చేసి పెట్టినా ఏడుస్తున్నా అని అంటలేడు ఆయన. ఆమెకి ఆ టైంలో డోపమైన్ కావాలి, ఫుడ్ ఆర్డర్ పెడితే అయిపోయింది అండ్ ఆమె నవ్వుతోంది. దిస్ ఇస్ ఇట్. జస్ట్ ఒకరినొకరు వాళ్ళ ప్యాటర్న్స్ ఏంటి. మన బాగా స్ట్రెస్ఫుల్ ఉన్నప్పుడు బాస్ ఆల్రెడీ ఒక 10 మాటలు అన్నాడు, నేను కూడా మాట అంటే ఇంకా ఆయన ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. ఆ రోజు నోరు మూసుకుని ఉంటా, నెక్స్ట్ డే చెప్తా, 1 వీక్ తర్వాత చెప్తా, ఓకే మమ్మ నేను హర్ట్ అయినా ప్లీజ్ డోంట్ సే దిస్, ప్లీజ్ పిల్లల్ని ఇలా అనకు. హీ విల్ ఆల్సో నెవర్ హీ రిపీటెడ్ రాదా. అచ్చా నేను చెప్తే సరిపోతుందా రిలేషన్షిప్లో, నాకు ఇలాంటి హెల్ప్ కావాలని చెప్తే సరిపోతుంది, మనం అది ట్రైన్ చేయట్లేదు. ఇవన్నీ నేను సెల్ఫ్ లవ్ అందుకే డిజైన్ చేశాను కదా. సెల్ఫ్ లవ్లో నేను డిజైన్ చేసిందే నీ స్ట్రెంగ్స్ ఏంటి, నీ వీక్నెసెస్ ఏంటి, నీ వీక్నెసెస్ని నీ స్ట్రెంగ్స్ కింద నువ్వు మార్చుకో, పక్కన వాడిని ఎందుకు హెల్ప్ అడుగుతావు. మార్చుకున్న తర్వాత గో లివ్ యువర్ లైఫ్, రైట్. బేసిక్ లెవెల్ రాదా అది. ఆ చిన్న పిల్లల నుంచి కాలేజ్ స్టూడెంట్స్ నుంచి నువ్వు ముసలోళ్ళ దాకా అందరికి అర్థమైద్ది అది. కానీ వాళ్ళు రాస్తూ ఉన్నప్పుడు ఆ ఎన్లైటన్మెంట్ ఉంటుంది చూడు, వాళ్ళ ఫేసెస్లో వచ్చిన గ్లో ఉంటుంది, అది చాలు. అదే నా ఫీజ్ అనిపిస్తుంది చాలా సార్లు. ఐ బి హ్యాపీ విత్ దాట్. యా జస్ట్ ఎన్రోల్ బాబా. అంతే. నిజంగా ప్రేమ ప్రేమలాగే ఉండాలి, కానీ బానిసత్వంతో ఉంటే మాత్రం బంధాలు ఎప్పటికీ నిలబడవండి. సో ఎవరైనా సరే ఎటువంటి రిలేషన్లో ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా ఎమోషనల్ వెల్నెస్ కోచ్గా హరిత నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, చాలా చక్కగా హీల్ చేస్తారు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక సొల్యూషన్ అనేది ఇక్కడ ఈ రూపంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి. థ్యాంక్ యూ హరిత. థ్యాంక్ యూ సో మచ్ రాధా.